నమస్కారం అండి. ఇవాల్టి మన వీడియోలో మనము బెండకాయ కూరని మైక్రోవేవ్లో మనము ఒక స్లైట్గా రోస్ట్ చేసి డ్రై చేసి దాన్ని మనము కూరలోకి వాడుకోవచ్చా అనేటటువంటిది ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేద్దామండి. ఇదిగోండి కొన్ని బెండకాయలు ఉన్నాయి. ఇవి మేము జెప్టో నుంచి తెప్పించానండి. ఇది సంవేర్ అరౌండ్ 250 to 300 grams ఉంటుంది. దీని లోపల కొంత మన సరిగ్గా లేనటువంటి బెండకాయలు తీసేసాను కాబట్టి మీకు కొంచెం తక్కువ కింద కనిపించవచ్చు. ఇదిగోండి కట్ చేసిన భిండీని నేను ఇట్లా వెడల్పాటి ఒక గిన్నెలో పెట్టానండి. ఓకే, ఈ గిన్నెలో నేను ఇప్పుడు కొంచెము నూనె వేసేసి ఈ మొత్తము భిండి పైన చుట్టుపక్కలంతా చేస్తాను. ఓకే, ఇప్పుడు మనము లైట్గా నూనె రాసేసి దీన్ని ఓపెన్ ఫామ్లో మనము ఒక లో పవర్లో కానివ్వండి లేకపోతే ఒక మీడియం పవర్లో మైక్రోవేవ్లో లాంగ్ టర్మ్లో మనము ఫ్రై చేస్తామండి. ఒక లైట్గా ఆయిల్ ఉంటుంది కాబట్టేసి అది ఒక నీట్ అండ్ క్లీన్ ఫామ్లో వచ్చే ఛాన్స్ ఉంది. ఇగోండి ఇట్లా ఈ బోరోసిల్ గ్లాస్ బౌల్లో కొంచెం నూనె మొత్తం బెండకాయలకి రాసేసి దాన్ని ఒక సింగిల్ లేయర్లో పేర్చానండి. కొంచెం గ్యాప్ పెట్టాను ప్రతి బెండకాయకి మధ్యలో. రీజన్ స్లైమీనెస్. మనకి మాయిశ్చర్ తగిలిందంటే కనుక బెండకాయ మీకు స్లైమీగా అయ్యే ఛాన్స్ ఉందండి. ఇదిగోండి ఇట్లా ఫ్లాట్గా పెట్టిన బోరోసిల్ గ్లాసు మైక్రోవేవ్ టర్న్ టేబుల్లో పెట్టాము. కంట్రోల్స్లో మనము ఈ మైక్రోవేవ్ యొక్క పవరు 70కి చేసాము. దాని తర్వాత టైమింగు మనము ఒక 5 minutes ఇనీషియల్ పీరియడ్లో పెట్టాము. ఇదిగోండి తిరుగుతున్నటువంటి కంప్లీట్ అయినటువంటి బెండకాయ. ఇదిగోండి ఇవి మనకి మైక్రోవేవ్ నుంచి బయటకు వచ్చినటువంటి భిండి. ఎక్కడా స్లైమీనెస్ లేదు. ఓకే, మీరు గమనిస్తే కనుక నీట్ అండ్ క్లీన్ కింద ఒక సెమీ ఫ్రైడ్ అని నేను అన్నాను కూడా దాదాపుగా ఒక 70-80% ఆల్రెడీ అయితే కనుక స్టాండర్డ్ ఫ్రైయింగ్ అయిపోయింది. ఇవ్వండి మీరు చూడండి, మీకు కలరు వచ్చేటప్పటికి అద్భుతంగా డార్క్ గ్రీన్ దేర్. దాని తర్వాత వచ్చేటప్పటికి ప్రాపర్గా మీకు మనము ఒక 60-70% తర్వాత మన గ్రేవీలో వేసుకునేటటువంటి భిండీ ఉంది కదా. ఓకే, ఆ భిండీ ఫామ్కి వచ్చాయండి ఇవి చాలా బాగుంటాయి. ఓకే, ఎందుకంటే మేము రెగ్యులర్గా చేసుకుంటాం కాబట్టి నేను మీకు చేసి చూపెట్టాను. నేను ఈ డిఫికల్ట్ వెజిటబుల్ ఎందుకు చేశానంటే కనుక చాలామందికి అనిపించవచ్చు మనం మైక్రోవేవ్లో పెట్టుకుంటే వాటర్ వేపర్ హీట్ అయిపోతే మొత్తం భిండీ అంతా మీకు స్లైమీ కింద గమ్మీ కింద తయారవుతుంది అని. మనం జాగ్రత్తగా కనుక చేసుకుంటే మైక్రోవేవ్ ఈజ్ అ గుడ్ ఫార్మ్ ఆఫ్ ఎక్విప్మెంట్ విచ్ వీ కెన్ యూజ్ ఇట్ ఫర్ అవర్ డైలీ కుకింగ్ అండి. ఇప్పుడు నేను ఇండక్షన్ కుక్కరు కూడా ఈ యొక్క ప్రాసెస్లో వాడుతున్నానండి. ఎందుకంటే నేను చెప్పాను కదా కాంబినేషన్తో మనం సరిగ్గా చేసుకోవచ్చు అని చెప్పి. మనము బెండకాయని దీంట్లో కూడా ఫ్రై చేయించుకోవచ్చు కానివ్వండి, మీకు టైం తక్కువ పడుతుంది. ఏది కొంత మనం మైక్రోవేవ్లో చేసుకుని దాని తర్వాత మనం గ్రేవీలోనో లేకపోతే కనుక ఫైనల్ దాంట్లోనో కనుక చేసుకునేటట్టయితే. ఇదిగోండి కొంత నూనె నేను ఈ మైక్రోవేవ్ ఇండక్షన్ పాట్లో వేశాను. ఓకే, ఇప్పుడు పోపు దినుసులు వేస్తానండి. స్టాండర్డ్ పోపు దినుసులే, పెద్ద కాంప్లికేటెడ్ ఏం లేదు. ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతులు, ఓకే, కొంచెం శనగపప్పు, ఓకే, దాని తర్వాత మినపప్పు వేసేసి మనము దీన్ని ఒక లెవెల్కి తీసుకొని వద్దాము. కొంచెం ఇంగువ కూడా వేస్తాను. మీకు అన్నీ క్లియర్ కనిపిస్తున్నాయండి. ఓకే, ఎండుమిరపకాయలును కరివేపాకు కూడా నేను యాడ్ చేశాను. మీకు ఇందాక చెప్పిన ఆ పప్పు దినుసులు మనం పోపులో వేసే ఐటమ్స్ మీరు ఇప్పుడు చూస్తే మనం దీన్ని ఒక మోస్తరు టైంకి మనము దీన్ని ఒక ప్రాపర్గా మనము ఒకసారి వేడి చేసుకుంటాము. ఓకే, కారము, పసుపు, దాని తర్వాత ధనియాల పొడి ఇవంతా తర్వాత వేస్తాను. ఇప్పుడు దీనిలో కొంచెం కట్ చేసిన టమాటాలు వేస్తానండి. ఇగోండి కట్ అయి ఉన్నటువంటి టమాటాలు, దాని తర్వాత వచ్చేటప్పటికి కొంచెము అల్లము, జూలియన్స్, ఓకేనా, జింజర్ జూలియన్స్ అంటాము. ఓకే, అవి నేను పక్కన పెట్టుకున్నాను. దీన్ని నేను ఈ ఇండక్షన్ స్టవ్లో వేస్తున్నానండి.
ఇప్పుడు దీన్ని మనము కొంచెం ఉప్పు వేసేసి కాసేపు దీన్ని మూత పెట్టేసి కనుక మనము రోస్ట్ చేసేస్తే మీకు ఒక ప్రాపర్ గ్రేవీ వస్తుందండి. చూడండి, బాగా సెట్ అయిపోయినటువంటి టమాటోస్ మనం ముందర వేసినప్పుడు అంతా ముక్కలు వేసాము. ఇప్పుడు చాలా వరకు అది ఒక మోస్తరు సాస్ ఫామ్ ఆర్ గ్రేవీ ఫామ్లో అయిందండి. సో చెక్ చేయండి. ఇప్పుడు నేను దీంట్లో అరౌండ్ చిన్నవి 2 చెంచాల పసుపు, దాని తర్వాత 1.5 టేబుల్ స్పూన్స్ ఒక ధనియా పౌడరు, కొంచెం గరం మసాలా, దాని తర్వాత 1.5 టేబుల్ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడరు కలిపానండి. ఇప్పుడు ఈ బెండీని ఏదైతే మైక్రోవేవ్లో నేను రోస్ట్ చేశానో, ఓకే, ఆ మైక్రోవేవ్లో దాదాపుగా అరౌండ్ 60 to 70% ఆల్రెడీ కుక్ అయిపోయినటువంటి బెండీని నేను ఈ మసాలాలో వేసి నేను దీన్ని కాసేపు సన్నటి సెగలో, ఇప్పుడు చూడండి టెంపరేచరు 600 నుంచి నేను దీన్ని ఇప్పుడు 400కి మార్చేసి నేను కంటిన్యూ చేస్తాను దీన్ని. ఓకే, సో మీకు కింద నుంచి సన్నటి సెగలో ప్రాపర్గా రోస్ట్ అవుతుందండి. పైన వచ్చేటప్పటికి మీకు ఇంకేదన్నా లైట్ చెమ్మ కానీ ఏదన్నా ఉన్నా అదంతా వెళ్ళిపోతుంది. సో మీకు పర్ఫెక్ట్ భిండీ కర్రీ అవుతుందండి. ఓకే, అయిపోయిన తర్వాత చూడండి. ఇదిగోండి, ఇది రోస్ట్ అయినటువంటి భిండీ గ్రేవీ చూడండి ఎంత దగ్గరికి వచ్చిందో, ఎంత కింద వచ్చిందో. మనము ఇప్పుడు దీన్ని ఒకసారి సాల్ట్ను మిగతా టేస్ట్ చేసేసి అడ్జస్ట్మెంట్ చేసేసుకొని, ఇన్ కేస్ ఎవరికైనా కొంచెం నీళ్ళగా కావాలి అంటే ఇప్పుడు కొంచెం వేడి నీళ్ళు కనుక పోసుకున్నారనుకోండి, యూ విల్ గెట్ అ గుడ్ క్వాలిటీ గ్రేవీ అన్నమాట. ఇప్పుడు ఈ భిండీ కర్రీలో మనకి మెయిన్ పాయింట్ ఏంటంటే, ఫస్ట్ భిండీ కలర్ చూడండి, క్రిస్టల్ క్లియర్ కింద డార్క్ గ్రీన్లో ఉన్నాయి. అవి జనరల్లీ మనం కనుక ఆయిల్లో ఫ్రై చేయటం కానివ్వండి, లేకపోతే కనుక మీరు హీట్కి ఎక్స్పోజ్ చేసేసి మూత పెట్టి పెట్టారు అంటే కనుక మొత్తం గ్రీన్ వెళ్ళిపోతుందండి. ఇప్పుడు ఈ ఇండక్షన్ కుక్కర్లో మనము ఓపెన్ టాప్తో మనం మొత్తం టమాటాలని లో ఉన్నటువంటి నీళ్ళన్నిటినీ మనము ఇంకిపో చేసామండి. సో ఇట్ హ్యాస్ ఆల్సో కమ్. మనం టమాటాలని ఎట్లా బాయిల్ చేయొచ్చు మైక్రోవేవ్ అని చెప్పి నేను ఇంకొక వీడియోలో చూపెడతానండి. కానీ ఇవాళ మటుకు నేను ఏంటంటే పోపు లోపల టమాటాలు వేసాను. మన స్టాండర్డ్ కూర మనం ఎట్లా చేస్తామో దాని తర్వాత వేయాల్సినటువంటి స్టాండర్డ్ బేసిక్ మసాలాలు వేసాను. మసాలాలు వేసేసి దాన్ని కాసేపు మనము వేడిలో ఉంచనిస్తే ఇండక్షన్ కుక్కర్లో మీకు చూడండి కూర ఎంత నీట్ అండ్ క్లీన్. దీంట్లో ఒక చుక్క గ్యాస్ కానివ్వండి, ఒక ఏంటంటే గ్యాస్ అవసరం కానీ లేకుండానే మనకి ఎట్లా కావాలో మన ఇంట్లో చేసుకునే విధంగా మనకి ఈ కూర తయారైందండి. తొందరగానే తయారవుతుంది, మరీ అంత టైం ఇదంటూ ఏమవ్వదు. మీరు సేమ్ థింగ్, మీరు ఇప్పుడు ఈ ఫ్రైడ్ బిండీస్, ఇది మైక్రోవేవ్డ్ ఫ్రైడ్ బిండీస్ ఉన్నప్పుడు మీ దగ్గర గ్రేవీ తయారుంటే ఆ గ్రేవీలో వేసుకోవచ్చు. దానిపైన మీరు పెరి మసాలానో లేకపోతే కనుక మన దగ్గర ఉన్నటువంటి కారపొళ్ళు ఏమైనా ఉంటే కనుక వాటిని వేసుకోవచ్చు. లేకపోతే సింపుల్గా మీకు కావాలి అంటే కనుక కొంచెం ధనియాల పొడి, దాని తర్వాత ఎండు కారము, దాని తర్వాత కొంచెం పసుపును ఉప్పు కనుక కలిపేసుకుంటే కనుక మీకు భిండీ ఫ్రై అయిపోతుంది. ఓకే, దాన్ని చేసేసుకొని ఒక నిమిషము మైక్రోవేవ్లో పెట్టాలి. సో దట్ ఏంటంటే ఆ మొత్తం స్టిక్ అవుతుంది. ఆయిల్ ఆల్రెడీ వేసున్నాం కాబట్టి ది స్టిక్ ప్రాపర్లీ వెల్ అండ్ యూ విల్ గెట్ అ గుడ్ క్వాలిటీ ఐటము. ఓకే, ప్రజెంటేషన్ మనం ప్రాపర్గా ప్లేటింగ్ కనుక చేస్తే రెస్టారెంట్స్లో ఇది చాలా బాగా ఉంటుందండి. ఎందుకంటే ఇట్ యాక్చువల్లీ సాటిస్ఫైస్ టు ఆల్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద బేసిక్ హై ఎండ్ కర్రీ అనమాట. సో నేను ఇవి చేసేది ఏంటంటే మనకి ఆల్టర్నేటివ్ ఎనర్జీ సోర్సెస్తో మనం కుక్ చేసుకున్నా మనం క్వాలిటీ ఫుడ్ మనం తయారు చేసుకోవచ్చు. దాంట్లో మనం అడ్జస్ట్మెంట్ చేయాల్సినటువంటి అవసరం లేదు అనేటటువంటి ఉద్దేశంతో నేను కాంబినేషన్తో ఉన్నటువంటి ఈ యొక్క కర్రీ చేశాను. ఈ యొక్క బేస్ మెటీరియల్ని మైక్రోవేవ్లో చేసుకున్నాను. ఇప్పుడు ఈ టైప్ మెథడ్లోనే మీరు ఈవెన్ కావాలంటే కాలీఫ్లవర్ కానివ్వండి, లేకపోతే కనుక చామగడ్డ కానివ్వండి, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్, చామగడ్డకి తోలు తీయాలండి. తోలు తీసేసి దాన్ని ఏం చేయాలంటే నూనె రాసేసి కొంచెం దూరం పెట్టి మైక్రోవేవ్ని ఎక్కువ టైం పెట్టాలి. నీళ్లు అస్సలు పెట్టకూడదు, పైన మూత అస్సలు పెట్టకూడదు.
ఓకే, ఎందుకంటే అది కూడా జిగురు ఐటమ్ కాబట్టేసి నేను చామగడ్డ అనేటటువంటి పాయింట్ని చెప్తున్నాను. మీరు మెల్లగా కనుక తీసుకొని దాన్ని ప్రాపర్గా కట్ చేసి మీరు చేస్తే ఈ ఆయిల్లో అవి ప్రాపర్గా ఫ్రై అయిపోయేసి మీకు సరైనటువంటి క్వాలిటేటివ్లో మీకు కూర ఉడుకుతుందండి. ఓకే, ఈ యొక్క ఫుడ్ ఇంకా మోర్ డెలిషియస్ కింద ఉంటుంది, ఎందుకంటే న్యూట్రియంట్స్ ఈ మైక్రోవేవ్ వల్ల మిగతా వాటి వల్ల తొందరగా పాడవ్వండి. ఓకే, దాని తర్వాత ఇక్కడ లెజిటిమేట్గా మీకు స్టాండర్డ్ కంటిన్యూస్ హీట్ వస్తుంది కాబట్టి మీ కర్రీస్ కూడా బాగా తయారవుతాయి. ఓకే, సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు ట్రై దిస్ వన్. ఇప్పుడు గ్యాస్ కనుక రానంత వరకు మనము ఈ ఆల్టర్నేటివ్ ఎనర్జీస్ కనుక చూసుకుంటే మనకి బెనిఫిట్ ఉంటుంది. ఈవెన్ ఏంటంటే ఈ ఇండక్షన్ స్టవ్స్, ఈ మైక్రోవేవ్ ఇవంతా చేసేటటువంటి ఐటమ్స్ వల్ల మనము ఆ ప్రొసీజర్ని ఆల్టర్నేటివ్ ఎక్విప్మెంట్తో కనుక మనము ఫుడ్ని కుక్ చేసుకుంటే అది మనకి టేస్టీ కిందగాను వస్తుంది, దాని తర్వాత కలర్ఫుల్ కింద ఉంటుంది. ఏంటంటే ఒక రెస్టారెంట్ క్వాలిటీ ఐటమ్ వస్తుందండి. అందుకని నేను ఈ వీడియో చేయటం జరిగింది. థ్యాంక్స్ అలాట్. నా రిక్వెస్ట్, ఇన్ కేస్ మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే మీరు ఏం చేయాలంటే కనుక చిన్న బ్యాచ్ ఒకటి తయారు చేయండి. ఓకే, ఆ బ్యాచ్లో వచ్చే రిజల్ట్ బట్టేసి మీ మైక్రోవేవ్, దాని తర్వాత మీ ఇండక్షన్ కుక్కర్ యొక్క మెథడాలజీస్ మీకు కొంచెం అర్థమవుతాయి. దాని తర్వాత లార్జ్ బ్యాచ్కి వెళ్ళండి, సో దట్ ప్రోడక్ట్ వేస్టేజ్ ఉండదు. ఓకేనా? థ్యాంక్ యూ.